యోబు ఒక్కసారి కూర్చొని వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నం చేశాడు. ఏమిటి వాస్తవం? ఈ లోకానికి వస్తూ వస్తూ ఏమి బట్రాలా, ఒట్టి చేతులతో వచ్చాను, దిగంబరిగా వచ్చాను, అది వాస్తవం. ఒకవేళ ఈరోజు నా దగ్గర నుంచి ఏమైనా పోయినాయి అని అంటే, ఒకరోజు ఇవి పోకపోయినా నేను విడిచిపోవాల్సిందేగా. అర్థమైందా మీకు? అవి పోకపోయినా నేనైతే వాటిని విడిచే పోవాలిగా. దిగంబరిగా వచ్చా, దిగంబరిగానే వెళ్ళిపోతా. కానీ భూమి మీద ఇప్పటి వరకు బ్రతికినంత కాలం నాకు ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి స్తుతించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అక్కడ యోబు ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా యెహోవా తీసుకోవాలా. యోబు వెళుతున్న పరీక్షలో సైతాన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ సైతాన్ ఇన్వాల్వ్ కావడం వల్ల దేవుడిచ్చిన పర్మిషన్ను బట్టి సాతాను యోబు కలిగి ఉన్న ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దూరం చేశాడు. సహజంగా దేవుడు మనకు ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అది ఆయన యొక్క నేచర్. అంతేగాని తిరిగి లాగేసుకునేవాడు, తీసేసుకునేవాడు మాత్రం కానే కాదు. అదే సమయంలో ఒకవేళ మనం కలిగి ఉన్న దాన్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే అది దేవుడు తీసుకొని కాదు. చేతులారా, నీవు చేసిన పొరపాట్ల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పటి అడుగుల వల్ల కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు మాత్రం సాధారణంగా ఇచ్చింది తీసుకోవడం. ఆ సౌలుకి ఇచ్చిన కిరీటాన్ని, సౌలుకి ఇచ్చిన సింహాసనాన్ని దేవుడు తీసేసుకున్నాడు కదా, తీసుకోలే. సౌలు పోగొట్టుకున్నాడు తన గర్వం వల్ల, తన అసూయ వల్ల దానిని పోగొట్టుకున్నాడు. మీ జీవితాల్లో, మన జీవితాల్లో కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు ఏదో బలవంతంగా లాగేసుకున్నాడు అనే భావన రానివ్వకండి. ఆయన సాధారణంగా ఇచ్చింది ఏది కూడా తిరిగి తీసుకోడు. కానీ మనం పోగొట్టుకున్నాము అని అంటే మన పొరపాటు వల్లే పోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన తాత్కాలికంగా నీ దగ్గర దూరం చేస్తున్నాడు, కానీ తిరిగి ఇచ్చేటప్పుడు రెట్టింపు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు యోబు యొక్క ఆలోచన విధానం చూడండి. సమస్తము కోల్పోయాడు, దేవుడిని వదిలేశాడా? వదిలిపెట్టలా. ఎందుకని? దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవుణ్ణి సేవిస్తున్నా యోబు వరాల కోసం కాదు. అర్థమైందా? ఒకవేళ వరాల కోసమే దేవుణ్ణి సేవించినట్లయితే ఆ వరాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. లేదా దేవుడు వరాలు ఇవ్వకపోతే ఏం దేవుడు, మాయదారి దేవుడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. చాలామంది జీవితాల్లో ఈ మనస్తత్వం ఉంది. చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒకసారి ఒక కుర్రవాడిని మన దగ్గరకు తీసుకొచ్చారు. ఏమిటి కథ అంటే, దెయ్యం పట్టింది, ఇంటికి వెళ్తే చావు కొడుతున్నాడు, అందరినీ, తల్లిని కొడుతున్నాడు, తండ్రిని కొడుతున్నాడు. ఎవరో చెప్పారట, కల్వరి టెంపుల్కి తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే ఈ దుష్టాత్మ విడిచిపెట్టిపోతుందని చెప్పేసి. మీరు నమ్మండి, మన ఆరాధన సమయం 7 గంటలు అనుకోండి, 6 గంటలకే వచ్చేసేవాడు. మందిర తలుపు తీయడం ఆలస్యం, మొట్టమొదటిగా ముందుకొచ్చి కూర్చునేవాళ్ళు. ఏమిటయ్యా అంటే, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మందిరంలో ఉండేవాళ్ళు. మన కల్వరి టెంపుల్లో ఏ ఆరాధనకు వస్తారో ఆ ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. బహు కొద్ది మంది అన్ని ఆరాధనలో పాల్పంచుకుంటారు. కానీ వాళ్ళు అలా కాదు, ప్రతి ఆరాధనలో పాల్పంచుకునేవాళ్ళు. ఒకరోజు వారిని ముందుకు పిలిచి ప్రార్థన చేస్తే ఆ దురాత్మ విలవలలాడించి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంత సంతోషించారో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వాళ్ళని చూడలే. కారణం చెప్పండి?
వాళ్ళు వచ్చింది దేనికోసం? వరం కోసం. ఏమిటి ఆ వరం? మా అబ్బాయిని దెయ్యం పట్టింది, ఆ దెయ్యం పోవాలంటే పలానా కల్వరి టెంపుల్ తీసుకెళ్తే అక్కడ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తే దురాత్మలు పోతాయట అనే సత్యాన్ని ఎవరో తెలియచేస్తే వచ్చారు. ప్రార్థన చేయగా దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు వచ్చింది దేనికోసం? దేవుని దగ్గర నుంచి విడుదల కోసం, దేవుడిచ్చే విడుదల కోసం, దేవుడిచ్చే విజయం కోసం, దేవుడిచ్చే వరం కోసం వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ వరం దొరికిందో వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చింది దేవుడి కోసం కాదు, దేవుడిచ్చే వరం కోసం. కోతి ముందు అరటిపండు పెట్టండి, కోతి ముందు ఒక పేపర్ పెట్టండి. ఆ పేపర్ మీద ఏముందో తెలుసా? నేను నా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను పెంచుకుంటా అని ఉంది. కోతి ఆ పేపర్లో ఏముంది అది చదివి అర్థం చేసుకుంటుందా, లేకపోతే అరటిపండు తీసుకొని వెంటనే పారిపోద్దా? ఆ అరటిపండు తీసుకుని వెంటనే పారిపోద్ది. ఎందుకని? దానికి తెలియదు ఆ భాష, అది అర్థం కాలేదు. కానీ ఏది గొప్పదో చెప్పండి? ఒక పూట అరటిపండు ఇవ్వడం గొప్ప, ఆ కోతిని ఇంటికి తీసుకెళ్ళి పోషించడం గొప్ప. వాస్తవంగా ఆయన కోరింది ఏమిటంటే తను కోతిని తనతో పాటు తీసుకెళ్ళి తన దగ్గరే ఉంచుకొని పోషించాలని ఆశపడ్డాడు. కానీ కోతి ఏం కోరుకుంటుంది? పోషించే వాణ్ణి కాదు కోరుకుంటుంది, ఫలం ఇచ్చిన వాడినే కోరుకుంటుంది, ఆ ఫలాన్నే కోరుకుంటుంది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి యోబు కలిగి ఉన్న మనస్తత్వంతో వస్తారో, ఏమిటి యోబు కలిగి ఉన్న మనస్తత్వం? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుణ్ణి సేవిస్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఆయన కోసం వెళ్తున్నా, ఆయన ఇచ్చే వరాల కోసం మాత్రం కాదు. విన్న వాక్యం నా కోసమే అనే భావన వీళ్ళు ఎవరికైనా ఉన్నట్లయితే మనపూర్వకంగా మీ హస్తాన్ని ప్రభువు చూపించి ఏ విషయంలో క్షమాపణ కోరాలో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాతోనే సూటిగా మాట్లాడావు. ఇది సున్నితమైన సందేశం, కానీ శ్రేష్టమైన సందేశం, ప్రతి ఒక్కరికి కావలసిన సందేశం, ప్రతి కుటుంబంలో జరుగుతున్న నాయన సంఘటనలను అద్దంలో పెట్టి చూపించే సందేశం. ఈ సందేశాన్ని విని ఇది నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నాకు అత్యవసరం గ్రహించిన ప్రతి ఒక్కరూ నాయన ఇక నుంచి అయినా బ్రతుకున్న 3 నాళ్ళు భార్యతో, భర్తతో, బిడ్డలతో, బంధువులతో, నాయన స్నేహితులతో, ఆత్మీయులతో ప్రేమగా మాట్లాడుతూ ప్రశాంతంగా జీవించటం, పలకరించటం అలవరుచుకోలా ఉన్న సహాయం చేయండి. పగ, ద్వేషము, అసూయ, ఆఖరికి అవి మాకే నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తాయి. ప్రతిదినము నీవు ప్రసాదించిన నెమ్మదితో ముందుకు సాగగలిగిన కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.